కామన్గా అందరూ ఓన్లీ వాంతులు విరోచనాలు అవుతేనే వస్తాయి అనుకుంటారు. అట్లా కాకుండా దీని ఏదైతే బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా వాటర్ తీసుకోకుండా ఉండి లేదా సరైన మోతాదులో నీరు ఉన్న ఫుడ్ మెటీరియల్ అంటే కాయగూరలు, ఫ్రెష్గా వచ్చే పండ్లు, ఉడికిచ్చిన కూరలు అవి తినకుండా జస్ట్ స్నాక్స్ లాగా తినేసి తక్కువ వాటర్ తాగి ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్ తాగి అట్లా నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళకి ఈ డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వీళ్ళల్లో జ్వరం అనేది రావచ్చు, ఎందుకంటే బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉండాలి అంటే నీటి శాతమే కంట్రోల్ చేస్తుంది. ఈ నీటి శాతం మామూలుగా కావాల్సిన దానికంటే తక్కువ పరిమితిలో తీసుకున్నారనుకోండి, చిన్నపిల్లలు కూడా దగ్గర 6 నుంచి 8 గ్లాసుల దాకా వాటర్ తాగుతూ ఉండాలి. ఏది 12 ఏళ్ల లోపల వాళ్ళు. 12 ఏళ్ళు దాటిన వారైతే ఖచ్చితంగా 8 నుంచి 12 గ్లాసులు లైక్ అడల్ట్స్ లాగానే తీసుకునే అవసరం ఉంటుంది. ఏదైనా స్పెషల్గా మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, లైక్ గేమ్స్ పీరియడ్, ఏదైనా కాంపిటీషన్స్ అవి ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఫీవర్ అనేది ఎప్పుడు వస్తుంది, మన బాడీ టెంపరేచర్ కూల్ చేయడానికి సరిపడినంత ఫ్లూయిడ్ రీప్లేస్ చేయకుండా బాగా చెమటలు పట్టేసి డీహైడ్రేట్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఈ ఫీవర్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. చాలా వరకు తల్లిదండ్రులు ఏదైనా బాగాలేదు అంటే వెంటనే అవగాహన లేని టైంలో ఏమీ పెట్టకుండా వెరీ లిమిటెడ్ ఫుడ్ ఇచ్చి కొద్దిగా ఇస్తూ పథ్యం చేయాలి అనుకుంటూ ఏమీ పెట్టకుండా ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి హైపోగ్లైసిమియా, ఈ సోడియం లో అవడం వల్ల వచ్చేది మరి 5 ఏళ్ళు 2 ఏళ్ళు లోపల పిల్లల్లో అయితే కామన్గా ఫిట్స్ కూడా చూస్తూ ఉంటాం. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు అందరూ మెదడుకి ఏదో సంబంధించి అనేది కాకుండా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదైనా ఈ సమస్య ఉందా, లవణాలు తగ్గిపోయాయా అనేది చూసుకోవాలి. ఈ ఫిట్స్ వచ్చే ముందు ఫీవర్ అనేది వస్తుంది. ఫీవర్ కూడా అందరిలో రానక్కర్లేదు, కొద్ది మందిలోనేమో టెంపరేచర్ మామూలు కంటే కూడా లోగా ఉంటుంది. లోగా ఉండి వాళ్ళు నిలబడలేకుండా పడిపోతూ ఉంటారు, లేదా నడవడానికి ఇష్టపడకుండా ఉంటారు, మనల్ని చూడడానికి కూడా ఇష్టపడరు. అట్లా ఏదైనా వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా సరౌండింగ్స్లో మామూలుగా యాక్టివ్గా ఉన్న పిల్లలు అట్లా ఉన్నారు అంటే ఈ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ వల్ల లెథార్జీ అంటాము. ఆ లెథార్జీ అనే స్టేజ్లో మనం కనుక్కోలేకపోతే వాళ్ళు ఇంకా సీరియస్ కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కామన్గా వస్తుంది ఇట్లా నీళ్లు తక్కువ అవడంలో. ఎందుకు వస్తుంది అంటే యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. కాన్సన్ట్రేట్ అయినప్పుడు అందులో బ్యాక్టీరియా క్విక్గా మల్టిప్లై అయిపోతాయి. ఇవి కాకుండా తర్వాత కాంప్లికేషన్స్ ఏంటి అంటే చాలా రోజులు నీరు శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ ఉండడం వల్ల పేగులో నుంచి మనకు విటమిన్స్ లేదా న్యూట్రియంట్స్, వాటరు అబ్జార్ప్షన్ కూడా తగ్గుతుంది. ఇది తగ్గడం వల్ల నిదానంగా ఆ పిల్లవాడు మాల్ న్యూట్రిషన్, విటమిన్ డెఫిషియన్సీస్లోకి పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వచ్చే సమస్యలు ఉన్నాయి కనుక డీహైడ్రేషన్ ఉందా త్వరగా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. మనము తీసుకునేది ఎంత వాటర్ ఉందో అంత వాటర్ బయటికి వెళ్తూ ఉందా లేదా ఒకవేళ ఎక్సెస్ పోతూ ఉంది, లైక్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, వీటిల్లో ఏదైనా లేదా ఎక్కువ ఆడడంలో స్వెట్ ద్వారా వాటర్ లాస్ ఎక్కువ ఉందనుకొని దానికి సరిపడినంత మనము రీప్లేస్ చేయాలి. అది రీప్లేస్ చేయడంలో ఒక 24 అవర్స్ కంటే లేట్ అయింది అంటే డెఫినెట్గా ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. పిల్లవాడు కూడా కొంచెం దాని నుంచి సఫర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఈ కండిషన్స్లో మనం ముందుగానే వామిటింగ్ అవుతుంది అంటే కనుక ఫస్ట్ వాటర్, ప్లెయిన్ వాటర్ మోర్ ఫ్రీక్వెంట్గా, లైక్ ఎవ్రీ 15 మినిట్స్కి 20 మినిట్స్కి పెద్ద గ్లాస్ నిండా కాకుండా 1-2 చెంచాలు ఇస్తూ ఉండాలి. దెన్ అట్లాంటప్పుడు వాడికి వామిటింగ్ ఎక్కువ కాదు, అయినా కూడా కొద్దిగా అవుతుంది, తో లాస్ తక్కువగా ఉంటుంది. దెన్ లూజ్ మోషన్స్ అయినా కూడా మనము కొంత మోతాదులో అయినా ఫుడ్ పెట్టాలి, ఏమీ తిండి పెట్టకుండా అట్లా స్టార్ చేయకూడదు. దెన్ తర్వాత వీటిల్లో కొంచెము లెస్ ఇరిటెంట్ అండ్ ఈజీగా అరిగే పదార్థాలు లైక్ సగ్గు బియ్యం గంజి, దెన్ కూరగాయలు ఉడికిచ్చిన నీళ్లు, బాయిల్డ్ వెజిటబుల్స్, ఉట్టి ప్లెయిన్ రైస్ విత్ మజ్జిగ, ఇట్లాంటి సాఫ్ట్ ఫుడ్. దెన్ ఈజీగా అరిగే పళ్ళు, అన్నిటికంటే బెస్ట్ పండు అరటిపండు ఇట్లా డీహైడ్రేషన్ వామిటింగ్స్ అయ్యేటప్పుడు. దెన్ యాపిల్, పప్పాయ, వాటర్ మెలన్ లాంటివి పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఫుడ్ పెట్టకూడదు. వెజిటబుల్స్లో కూడా ఎక్కువ పీచు పదార్థం ఉండేవి అవాయిడ్ చేసి బాగా గంజిలాగా ఉండేది లేదా దలియా అంటారు, గోధుమ నూకతో కానీ అట్లా చేసి ఇస్తూ ఉండాలి. ఇట్లా మనం చూసుకుంటూ ఉండి పిల్లవాడు బాగానే 2-3 గంటలకి యూరిన్ పోస్తూ ఉన్నాడు, తీసుకున్న ఆహారం కొంతైనా ఇముడుతూ ఉంది అనుకున్నప్పుడు పెద్ద కాంప్లికేషన్ రాదు. అట్లా లేకుండా మనం నెగ్లెక్ట్ చేస్తేనే సీరియస్ కాంప్లికేషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.